హాయ్ హలో నేను మీ కృష్ణ. గ్రామ స్వరాజ్యంపై మనం ముందు మాడడానికి ఈరోజు జగిత్యాల జిల్లా ఎనుగుల లచ్చన్న అలియాస్ భారత్ లచ్చన్న మన ముందు ఉన్నారు. ఈ గ్రామానికి ఏం లేదు, మీరు ఏం చేద్దామని వచ్చారు? సమస్యలు బాగానే ఉన్నాయి. మాకు ఒకటి మార్కెట్ యార్డుకు రూట్ లేదు. సరే, ఇంకో 5 సంవత్సరాలు వేరే వాళ్ళు చేసినా కానీ ఇప్పుడు 11-12 సంవత్సరాలు మోడీ గారు వచ్చి మార్పు ఏమొచ్చింది? ఒక నాయకుడు ఒప్పుడు చేసినంత మాత్రాన్ని మార్పు కాదు. ఇక బీసీ నినాదం మీద అసలు ఏంటి, బీసీ వాళ్లకు 42% అంటే సీట్లు కానీ లేదా రాజకీయం కానీ ఇక అది సరే. ఇప్పుడు అది నేను అంతా మాట్లాడంత నా పరిధి కాకపోతే అప్పుడు దొరలేదండి, ఇప్పుడు రెడ్డి వెళ్తాం. పెనం నుంచి వెళ్ళి పొయ్యిల పడ్డ టైం అయిందా కాలేదా? ఇక్కడ వలసవాదులు ఎక్కువ ఉంటారు. జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, ఈ కొరుట్ల ఈ ప్రాంతం అంటేనే మ్యాక్సిమము వలసవాదులతో పాటు పోరాటాల గడ్డ, దాంతోపాటు నక్సలిజం. సో అంటే ఇక్కడ అన్ని ముడిపడి ఉన్నాయి. ఈ దేశంలో ఎదగపోవడానికి ఈ 80 ఏళ్ళైనా కానీ ఇంకా గ్రామీణ ప్రాంతము నిరుపేదలాగా ఉండడానికి గల కారణం ఏందో సార్ తరుణాలుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. అవునారా లచ్చన్న? వలసవాది కదా మీరు? అవును సార్. ఎన్ని రోజులు పోయింది సార్? నేను దాదాపు 30 ఇయర్ పోయినా సార్. 30 సంవత్సరాలు? 30 సంవత్సరాలు. మరి మీ యవనం అంతా అదే పోయింది. ఇక పోయిందంటే అప్పుడున్న పరిస్థితులు అయితే ఏంటంటే సార్, ఇది మాది మోత్కూరావుపేట విలేజ్, ఇది జగిత్యాల డిస్టిక్ భీమారం మండలం మోత్కూరావుపేట. ఓకే. ఇక్కడ ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ మొత్తం ఈ మా గ్రామం అనేది కంప్లీట్ వ్యవసాయం, ఇక వేరే ఏముండదు. అయితే 78 నుండి ఇక్కడ నక్సలిజం స్టార్ట్ అయింది. అప్పుడు చంద్రపుల్లారెడ్డి వరకు నక్సలిజం స్టార్ట్ అయింది. ఈ చంద్రపుల్ ఇప్పుడు ఈ నక్సలిజం ఏంటంటే 78 నుండి దాదాపు 94 దాకా ఉన్నది. అవును. అయితే నేను లేదు పోలేను కానీ 89, 90 వరకు నేను 10th చేసిన. అప్పుడు నేను మోత్కూరాపేటలో ఒక్కొని ఒక సబ్జెక్ట్ పోయింది సార్. 10th లో చదువుకున్న మీరు ఒక్కలే? ఆ టైంలో ఒక్కొని నేను. అది అందులో ఇంకా సబ్జెక్ట్ పోయింది, ఒకటి పోయింది. తిరిగి రాయలేను. ఈ నక్సల్ సమస్యలు ఎక్కువ ఇట్లా. అప్పుడు నేనని కానీ ఎవరైనా యువత 20 years వచ్చిందంటే వెళ్ళిపోవడం అంతే. ఇది 2 రకాలు. ఒకటి పోలీసుల ద్వారా నిర్బంధం ఉంటది కదా సార్. నక్సలైట్లు అంటే నిర్బంధాలు తట్టుకోవాలంటే బయటకు వెళ్ళిపోవాలి, సేఫ్ జోన్ అంటే. అది నక్సలైట్లు విప్లవం అంటే వాళ్ళు తీసుకొచ్చింది చైతన్యమే కదా? చైతన్యమే సార్, కాదని కాదు. కానీ దాని వల్ల ఇప్పుడు పరిణామాలు ఎట్లుంటాయి సార్, ఇబ్బందిగా ఉంటాయి కదా పరిణామాలు. వాళ్ళు వచ్చేది అన్నం పెట్టరని వీళ్ళు కొట్టారు, అన్నం పెట్టకపోతే వాళ్ళతో ఇబ్బంది. ఇక అవన్నీ ఫేస్ చేసుకున్నాడు సాధ్యం కాకనే వలస పెట్టినాం. చాలా దిగినాం. 30 years. 30 సంవత్సరాలు. సార్ నేను 3 కంట్రీలు పోయినా. ఫస్ట్ ఓమన్, అక్కడ 3.5 years ఉన్నా. తర్వాత వచ్చి ఒక 1 year ఇక్కడ ఉన్నా. యుఏఈ, అక్కడ కూడా 3.5 years. లాస్ట్ పోయింది సౌదీ. 2000లో పోయినా, 2007 దాకా ఉన్నా. మళ్ళీ అక్కడ ఒక 4 years ఇక్కడ ఉన్నా. 11 నుండి మొన్న 23 వరకు ఉన్నా. ఇప్పుడు నేను వచ్చి 30 months అవుతుంది. ఏం చేసేవాడు? చాలా రకాల పనులు చేసాం సార్. ఏమేమి చేశారు? ఇక చెప్పుకోవాలంటే ఫస్ట్ క్లీనింగ్ సెక్షన్ క్లీనింగ్ చేసినాం. క్లీనింగ్ అన్ని ఊడ్చుడు చేసుడు ప్రతి పని చేసినాం. ఎలక్ట్రీషియన్, నాకు ఎలక్ట్రీషియన్ పని వస్తుంది, అది చేసిన. తర్వాత ఫైనల్ అంటే ఇక మాకు లాస్ట్ టైం ఇక నేను రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినట్టు ఇంట్రెస్ట్ లేకుండా అప్పుడు అది ఆయిల్ కంపెనీ అని సౌదీ అరామ్కో, అది ఆయిల్ కంపెనీ అని వరల్డ్ నెంబర్ 1 బేరాలు వస్తుంటాయి కదా, అది క్రూడ్ ఆయిల్ తీసే ప్లేస్. అట్లాంటి కంపెనీలో మాకు అంటే మా ఏరియాలో దాదాపు ఒక చుట్టూ 10 రోజుల నుండి ఒక 100-200 మంది లబ్ధి పొందుతుంది. సరే, అన్ని రోజుల ఫలితం ఒక 4-5 సంవత్సరాల్లో సంపాదించింది. ఇక కష్టపడ్డం, లైఫ్ సెట్ చేసుకున్నాం. మీరు అక్కడ ఉన్నప్పుడు ఏంది ఈ జీవితం, ఎందుకు వచ్చినాము, అసలు మన కష్టం ఏంది, ఇవన్నీ ఏమన్నా ఆలోచించారా? చాలా ఫేస్ చేసాం సార్. ఒకసారి మాకు క్రూడ్ ఆయిల్ తీసే ప్లేస్ పోతే ఏంటంటే 24 hour డ్యూటీ. మాకు వెహికల్ ఏమి ఉంటుంది, పండుకోవడం 4 రోజులు, వారం రోజుల దాకా ముఖం కడగలే, బ్రష్ వేసుడు లేదు, ఏం లేక కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి.
చాలా ఫేస్ చేస్తారు సార్. అది అట్లా అది అడవులు ఇప్పుడు 300-400 కిలోమీటర్ అడవిలోకి పోతాం. అడవిలోకి పోయి అక్కడనే ఉండి ఒక 1 వీక్ ఇక ముఖంగా కూడా ఉండదు, నెట్వర్క్ ఉండదు, ఏముండదు. మళ్ళీ ఒక 100 కిలోమీటర్లు వెహికల్ ఎంబెట్నే ఉంటుంది, 4 వీల్ వెహికల్. అచ్చా అంటే మేము చేసే జాబ్కు మాకు కంపల్సరీ వెహికల్ ఉండాలి. వెహికల్ ఉండదు, వెహికల్ ఎంబడి జాబ్ ఉండదు. ఓకే వెహికల్ ఎంబడి అంతే తప్ప ఇక మేము ఫుడ్కు సంబంధించిన ఫుడ్ మంచిగానే ఉంటుంది, ఫుడ్ ఇష్యూ కాదు. అచ్చా కానీ ఇక వేరే స్పెషాలిటీ అనేది ఏముండదు, అది అడవిలే కదా. అప్పుడు అదొకటి. ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటాం, రిగ్గులు ఫ్రెష్ అప్ చేస్తారు కదా, అవును బోర్ బండి వచ్చి అవును ఫ్రెష్ అప్. సేమ్ ఇదే ప్రకారంగా అక్కడ క్రూడ్ ఆయిల్ కూడా ఫ్రెష్ అప్ చేసి ఉంటుంది. ఓకే. అది 1 వీక్ జరుగుతుంది దాని కార్యక్రమం. సేమ్ అంతే. ఇక్కడ మనం బోర్వెల్ తీసుకొచ్చి అంతే, వేస్తాం. కొంచెం రిగ్గు ఇది పూడిపోయింది కడగాలి చేయాలంటారు కదా. అంతే అంతే ఇదే రకంగా క్రూడ్ ఆయిల్ కూడా ఆయిల్ కానీ అవి మొత్తం ఫ్రెష్ అప్ చేస్తే దానికి కూడా 1 వీక్ పడుతుంది. ఓకే. అట్లాంటి దాంట్లో పోటీ ఉంటుంది, పోతే నెట్వర్క్ ఉండదు, అక్కడ ఏముండదు. అట్లాంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేసినాం మేము. చాలా బాగా చేశారు. ఓ చాలా. అసలు ఎందుకు ఇప్పుడు ఈ వలసవాద వద్దు సపరేట్గా మన ఊళ్ళోనే గంజు నీళ్ళు ఏది తాగుతుంది మంచిది. ఇక ఏంటంటే ఇక్కడ సార్ ఇది మాకు వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వ ఫలాలు బాగా పెద్దగా అందింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. అదే మాకు అక్కడికి main. వెళ్దాం. అది మాకు మీరు ఎంట్రెన్స్ లో చూసి కూడా దుర్గమాత టెంపుల్ ఉంటుంది. ఆ దుర్గమ్మ తల్లి ఒక 10 సంవత్సరాలు నీటి కొరత ఇది ఊరికి దాహార్తిని తీర్చిందంటే దుర్గమ్మ తల్లి. మేము దాంట్లో ఇంతో టెండర్ అదే రకంగా వేసుకొని ఆ డబ్బులతోటి మేము వాటర్ స్పెషల్ కల్పించుకొని ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఇంప్రూవ్ అయింది. కానీ అప్పుడు చాలా రోజులు ఆ దుర్గమ్మ తల్లి కూడా జారింది. సో కేవలం నక్సలైట్లు ఇంకోటి పోలీసు వాళ్ళ వల్లనే మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళారు. ఎట్ ద సేమ్ టైం ఆర్థిక ఇబ్బందులు కూడా. ఆర్థిక ఇబ్బందులు మెయిన్ సార్. అప్పుడు ఉన్న మరి కొంత మీ డాడీ వ్యాపారం చేసేది కదా. మాది ఏంటంటే మేము కుర్మా సార్. మరి అవును ఓకే. మాది ఏంటి ప్రధాన వృత్తి గొర్రెలు. మా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు వ్యవసాయం చేయలేరు, నాకు కూడా వ్యవసాయం పెద్ద లేదు లేదు. లేకపోతే వాళ్ళు గొర్రెలు కొనుడు అమ్మడం అట్లాంటి వ్యాపారం చేసేవాళ్ళు. కొట్టి కూడా అమ్ముడు కూర ఓకే చేసేది. కానీ అది అంత ఫలించలేదు. ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడంటే ఇక వాళ్ళ స్థాయికి దగ్గర వాళ్ళు చేసేది. మీరు కూడా గొర్రెలు కాసారా కొంతకాలం? లేదు సార్, నేను కాయలే. ఇక చుట్టిలలో అప్పుడెప్పుడు అయితే ఎప్పుడైనా పోయినాను కానీ కాయలే. ఇక తర్వాత బయట వెళ్ళిపోయింది. సరే వచ్చారు కానీ వనవాసమే సార్ అది. ఎందుకంటే ఒక రాంగపొంగ ఫ్లైట్ తప్ప వనవాసం మొత్తానికి వనవాసమే. అప్పుడు రాముడు సీత వనవాసం పేరు వాళ్ళు నడుచుకుంటూ వేరు, మాకు కొంచెం ఫ్లైట్లో పోడు. మిగతాదంతా సేమే, వనవాసమే. అక్కడ చాలా ఫేస్ చేసేవాల్సి వస్తుంది. చాలా మంది కూడా ఫేస్ చేస్తారు. సో సమస్యలు కూడా ఎక్కువనే ఉంటాయి కదా? ఉంటాయి ఉంటాయి సమస్యలు. దూరపు కొండలు నులుపన్నట్టు పొంగ ఇల్లు ఎట్లా ఫ్రైడే రోజు ఒక లీవ్ ఉంటుంది కదా, మంచి ఫోటోలు దిగి మంచి పోజులు పెట్టే వరకు పిల్లలు ఇక్కడ లాగమవుతారు పోతారు. కానీ అక్కడ మిగతా 5 రోజులు ఏం చేస్తారు అనేది తెలియదు ఉంటది. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా వలసవాదులను రిటర్న్ తీసుకొస్తాం రకరకాల అని చెప్పారు. ఇక మేము ఆ టైంలో ఉద్యమంలో కూడా అట్టే ఉన్నాం సార్. బయట అటే ఉన్నారు. సరే అటే ఉన్నారు. తెలంగాణ వచ్చింది, ఏమన్నా ఫలితం వచ్చిందా? తెలంగాణ వచ్చింది, ఫలితం అనేది ఏమి అంతే. ఎక్కడైనా ఒకటి మా పల్లెట దాకా ఇంకా ఏం చేరుకోలేదు. సో మీరు పోయినప్పుడు ఎలా ఉందో గ్రామం, మీరు వచ్చినాక కూడా అలానే ఉందా, మారిందా? ఇప్పుడు చేంజ్ అయితే సార్, మరి ఎంత కాకుండా కానీ మార్పులు అయినాయి. సో అదే ఇంకోటి అంటే సరే ఏ పడదాం పంచారు ఏం లేదు సార్. అప్పు లేకుండా అయితే ఉన్నాం, ఇల్లు కట్టుకున్నాం, గూడు కట్టుకున్నాం. అంతే దీనికే 30 సంవత్సరాలు పోతారా కన్నా? ఇప్పుడు ఉంటుంది పిల్లలు పెంచాలి, చదువుల వాళ్ళ చదువులకు పిల్లలకు ఎట్లా ఉంటుంది. అది వేరే వాళ్ళంతా 4 రాళ్ళు ఎరికేస్తారు అంటారు కదా, మరి వేస్తారు. కొంచెం బ్యాక్ సైడ్ నుండి కూడా గత ఉండాలి కదా సార్. తల్లిదండ్రుల స్థిరాస్తి కూడా ఉండాలి. నేను అట్టడుగు నుండి వచ్చిన, నేను నా స్వతహాగా నేను నా రేఖలతో సంపాదించుకునే సెట్ చేసుకున్నా. నేను పిల్లలకు చదువులు, అబ్బాయి యూకేలో ఉంటాడు, అమ్మాయి గ్రూప్ 4 మొన్న జాబ్ వచ్చింది ఆల్రెడీ, సంతోషం, జైత్యాలు చేస్తుంది వార్డ్ ఆఫీసర్ గా. అమ్మాయి కూడా లాయరు, పెద్ద అమ్మాయి. పిల్లలు సెట్ అయ్యారు, అంతేనా? చిన్న బాబు చదువుతుంది. ఇక నాకు సేవ చేయాలనే భావనతోటి నిస్వార్థంగా సేవ చేయాలని నేను కంకణం కట్టుకున్నా. దానికి కూడా గ్రామ ప్రజలు మంచి తీర్పిచ్చారు, చాలా మంచి బ్రహ్మాండంగా తీర్పిచ్చారు. ఏం చేద్దామని వచ్చారు? ఈ గ్రామానికి ఏం లేదు, మీరు ఏం చేద్దామని వచ్చారు? సమస్యలు బాగున్నాయి సార్. ఉన్నాయా? ఉంటాయి సమస్యలు గ్రామం. అక్కడ ఒకటి ఏంటంటే సార్, ఇది మా దగ్గర ఒకటి మా ఊళ్ళో మంచి ఏంటంటే మేము ఎవరిని పేరుతో పిలుచుకోము, అరసలు ఉంటాయి సార్. ప్రతి రిలేటివ్స్, వాళ్ళు ఎస్సీ కావచ్చు ఎవరైనా ఒక రిలేషన్ గా ఫీల్ అవుతాం. మామ, అల్లుడు, కొడుకు, ఆప్యాయత ఇట్లా ఉంటది అన్నట్టు. ఓకే.
అంత రిలేషన్ అంతా ఒకటే ఒక్కటే గ్రూప్ గా కోవ కిందకి వచ్చినట్టు ఉంటారు. అవును. కానీ దీంట్లో ఏమైందంటే ఎలక్షన్ కొంచెం ఇబ్బంది చేస్తే ఏముండదు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈసారి నేను గతంలో కూడా చేసిన నేను అయితే పోటీ చేసిన సార్ 23 ఓట్లతో ఓడిపోయినా. ఎన్ని? 23 పోటీ చేసిన. అది ఇప్పుడు సఫలీకృతం చేసి ఇక అది అప్పుడు. కానీ ఈసారి ఏం చేసినంటే సరే నా మూలంగా కొంచెం ఇబ్బంది పడరు. ఇప్పుడు మనకు సపోర్ట్ చేసిన సపోర్ట్ చేస్తారు కానీ నీతో రావాలంటే రాలేము. అదే ఫేస్ చేసే వరకు ఈసారి నేను సింగల్ గా తిరిగిన మా మెసేజ్ నేనే. మాకు అపోజిట్ వాళ్ళు కూడా సింగల్ గా తిరుగుతున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కాలే. ఎక్కడ మాకు మంచి సామరస్యంగా సైలెన్స్ గా ఎలక్షన్ జరిగింది. మంచిగా ఇచ్చారు, మీరు మంచిగా ఇచ్చారు. ఇక దానికి చేసుకుంటే బాగుండే ప్రయత్నం చేసి లేదు 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 అది నేను కూడా స్వీకరించట్లా, అవసరం లేదు. ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చింది హక్కు, దాన్ని వినియోగించుకొని ఎంతమంది నిలబడచ్చు, పోటీ చేయొచ్చు. దాంట్లో సింపుల్ కదా సార్ అది. ఇక అది ఏమంటే ఫీలింగ్ వేరే వస్తుంది అది. ఓకే, వచ్చారు, దిగారు, గెలిచారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సమస్యలు బాగానే ఉన్నాయి. మాకు ఒకటి మార్కెట్ యార్డుకు రూట్ లేదు. ఒకటి అది ఏంటంటే ఇక్కడ ఒకటి అది డ్రైనేజ్ వ్యవస్థ బాగా అధ్వానంగా ఉంది. మీరు చూసారు రాంగా. ఇప్పుడు మనకు సీసీ రోడ్లు కావాలి, ఎలక్ట్రిసిటీ కొన్ని సిట్ లైట్ బల్బులు పెట్టేటి కూడా దాదాపు 30 పొలాలు మౌలిక వసతులు ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ మొత్తం పేరుగా పోయినాయా? ఉన్నాయి, పెండింగ్ బాగానే ఉన్నాయి అన్నాడు. దాదాపు ఒక 2,50,00,000 అయితే అప్పుడు ఈ విలేజ్ కి ఒక రూపం వస్తుంది. 2 కోట్ల రూపాయలు అయితే ఈ రూపం వస్తాయి. ఇప్పుడు మా దగ్గర ఎస్టిమేట్ మొత్తం మళ్ళీ అవకాశం ఉందా? ఏంటిది మళ్ళా దుబాయ్ కూడా నేను అనేస్తారు అంతా వెనకబడింది. ఎస్టిమేట్ ఇప్పుడు సరే 10 లక్షలు వస్తాయా, 20 లక్షలు వస్తాయి, అంత డబ్బు పెట్టినప్పటికే ఊరుకు మనం చూపించచ్చు. ఇప్పుడు నేను ఎస్టిమేషన్ అంత ఉన్నది. 2 కోట్ల అయితే ఈ ఊరికి అన్ని ఉన్నట్టు సార్ మా లెక్కలు సార్. ఓకే, అట్లా ఉన్నాయి. ఇప్పుడు మాకు యార్డ్ కావాలి, వ్యవసాయం. ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే కంప్లీట్ వ్యవసాయం మీద ఆధారపడదు కాబట్టి ఇప్పుడు గోతం కావాలి. సౌకర్యం ఉంది కదా, కెనాల్ ద్వారా లేదు లేదు మాకు గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంది. మా 4 విలేజ్లలో మొత్తం పెట్టుకోకే పర్వాలేదు, మంచిగా కూడా. మొత్తం 98% వ్యవసాయం మీద, మిగిలిన వాళ్ళు అంటే మళ్ళా గల్పు ఉన్నారా? ఇక్కడ నుండి ఉన్నారు దాదాపు తీసుకురా. ఇప్పుడు ఎక్కడ సార్ గల్పు పాట ఉన్నారు? అదే తీసుకురా సార్. ఇప్పుడు ఎక్కడ వస్తారు? ఏ పార్టీ? బీజేపీ సార్. మరి బీజేపీ కదా, సెంట్రల్ బీజేపీ ఉన్నది. అయ్యా వీళ్ళకి ఉపాధి కావాలి. మరి మనదేమో వెలుగుతున్న భారత్ అంటున్నారు. ఇక్కడ పోయి అక్కడ ఉపాధి ఉన్నారు. ఆ స్కీమ్స్ పెట్టి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఏమో వస్తున్నాయి కదా, కొంత ఇండివిజువల్ లోన్స్ ఇప్పియండి. ఇస్తారు సార్ బీజేపీ గవర్నమెంట్. ఏదైనా పర్లేదు, ఇక్కడ మీరు ఏ పట్టినా పర్లేదు. అదే ఒక అదే సార్ నేనేమో మంచిగా మోడీ గారు ఉన్నది కదా సార్, సబ్కా మీరు ఏ కంకణం అయితే మీరు కట్టుకున్నారు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు, అవునా కదా? ఆ కంకణంతో పాటు అక్కడ వలస అంటే కూలీలను తీసుకురండి, ఉద్యోగస్తులను అక్కర్లేదు. ఉద్యోగం కొరవైన వాళ్ళు అంత ఇబ్బంది ఉండదు. ఎవరైతే కూలి కొరవైనరో వాళ్ళందరూ తీసుకొచ్చి 20 లక్షల లోన్లు ఇప్పియాలి. ఇది కూడా కంకణం కట్టుకోండి. మరి చేస్తాం మన ప్రయత్నం సార్. నా పరిధి నుండి ఎంత వరకు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారు, కొందరు పెన్షన్లు అందరికి క్లియర్ లేవు. అప్పుడు కొంచెం సమస్యలు అలకా కొడతాయి సార్. ఇక్కడైతే కొడాలి, ఫస్ట్ కొడగొట్టాలి. ఇక వాళ్ళు సరే చేస్తుర్రు, అక్కడ ఉన్న ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పుడు బోర్డు కూడా ఏర్పాటు చేసారు కదా సార్, బోర్డు చేసారు. ఇది ఒక్కడైతే బాగా చాలా మంచి చేశారు. అంతకుముందు ఒక డెడ్ బాడీ రావాలంటే 6 months, 8 months, 1 year పట్టిన సందర్భాలు ఉన్నాయి డెడ్ బాడీ. ఇప్పుడు సౌదీ అట్లాంటిది ఏంటంటే అక్కడ మన హిందువులకు బాగా ఇప్పుడు మార్పు వచ్చింది. మోడీ గారు వచ్చిన నుండి కొద్దిగా మార్పు వచ్చింది. కానీ అంతకుముందు హిందువులు అంటే చాలా ఇట్లా కల్ప్, అది కుక్క నక్క అన్నట్టుగా ఇట్లా ఇట్లా అంత హీనంగా చూసేదా? హీనంగా చూసేది. అక్కడ ఉన్న వాళ్ళు కాదు, మన ఇండియన్ ఉన్న ముస్లింస్ ఆడుకోయిన వాళ్ళే వీళ్ళు మనల్ని అంత ఇది చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మారిపోయారు. ఫస్ట్ అట్లా హీనంగా చూస్తారు, ఇప్పుడు మార్పు బాగా జరిగింది ఈ 10-15 ఏళ్ళ నుండి. అక్కడ కూడా చాలా మంచి రెస్పెక్ట్ ఉన్నది. మోడీ వచ్చిందంటే అది ఆ స్థాయి, ఆ గౌరవం చాలా బ్రహ్మాండం. అది మాట్లాడిన గల్పేరులకు అందరికి గుర్తే. నాకు తెలిసి 90% ఇంకొక ప్రశ్న ఇస్తాను.
భారత్ వెలుగుతున్న దేశం అంటున్నాం. 60 సంవత్సరాలు కాంగ్రెస్ చేసింది. సరే ఇంకో 5 సంవత్సరాలు వేరే వాళ్ళు చేసినా కానీ ఇప్పుడు ఇది 11-12 సంవత్సరాలు మోడీ గారు వచ్చి మార్పు ఏమొచ్చాయి మీరేం గమనించారు? మార్పు అంటే సార్ వ్యవస్థలను మార్పు రావాలి. ఒక నాయకుడు ఒక్కడు చేసినంత మాత్రాన్ని మార్పు కాదు, వ్యవస్థలు మార్పు రావాలి. ఇంకెన్ని సంవత్సరాలు కావాలి వాళ్ళకు? ఇప్పుడు నా స్థాయి అయితే కాదు సార్, అంతగానం లేదు. సర్పంచ్ అంటే మొత్తం సార్ ఇప్పుడు నా గ్రామం గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు వలసవాది కాబట్టి ఆ సమస్య మీకు తెలుసు కాబట్టి మన దేశంలోనే ఒక రాష్ట్రం నుంచి వెళ్ళి ఇంకొక రాష్ట్రానికి బతుకు వస్తున్నారు. అవునా కదా? పిల్లల్ని కూడా వదిలిపెట్టేస్తున్నారు. కొంతమంది కుటుంబాలు కూడా వస్తున్నాయి. అంటే ఆ రాష్ట్రంలో ఉపాధి ఉన్నట్టా లేనట్టా? లేకనే కదా సార్. అంతే కదా. సో దీన్ని బట్టి మార్పు అనేకం అవసరం కదా అంటున్నాయి. అవసరం. ఇప్పుడు బీహార్ ఉన్నది, ఇక్కడ మొత్తం మనకు ఫుల్ బీహార్ ఉంది. అంతే వస్తారు. యూపీ నుంచి మనకి ఇక్కడ ఎంపీ నుంచి ఉన్నారు, యూపీ నుంచి ఉన్నారు, ఒరిస్సా నుంచి ఉన్నారు. అవునా కదా? అది అంటే ఇప్పుడు కల్పిస్తారు. అంటే రెక్టిఫై చేయాలి యూనియన్ గవర్నమెంట్. అది ఏ ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు. అది గవర్నమెంట్ ఏదైనా సరే ఖచ్చితంగా. అంటే జీవన విధానంలో కనీసానికి అక్కడ ఇప్పుడు ఉద్యోగం కొరకు ఎక్కడికైనా పోవచ్చు, కూలి కొరకు ఎక్కడికి పోవాలి. అదే సార్. ఫస్ట్ ఇక్కడ నుండి బొంబాయి పోదురు, బాంబే. ఇప్పుడు ముంబై అంటున్నాం కదా, అప్పుడు బాంబే, అప్పుడు బొంబాయి పోదురు. తర్వాత బొంబాయి పోయి ఇప్పుడు గల్ఫ్ పట్టిర్రు. సరే ఎప్పుడైతే పోతారు సార్. మా దగ్గర ఇప్పుడు వలసవాదులు లేరు. ఓకే. ఇప్పుడు ఈ బాంబాయి వేరే రాష్ట్రాల్లో పోయి పనిచేసే వాళ్ళు మోత్తురా పెట్టారు జీరో. ఇక్కడ లేరు కానీ లేరు. దుబాయ్ పోతే దుబాయ్ మంచి అంటే జాబులలో మంచి సెటిల్ సెటిల్ లెక్కలనే పోతారు. సెటిల్ అయితే ఇబ్బంది లేదు. కొందరు దాదాపు 20%, 100 లో ఒక 30% మాత్రం 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, కూలీ చేసుకుంటూ ఉన్నారో కావాలన్నా అయిపోయాయి. అవునా కదా? రైట్. మన గ్రామాన్ని ఈ 4 ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది మీకు, అంటే ఇప్పుడే గెలిచారు కాబట్టి ఈ 2 కోట్ల అప్పు రాదు వెనక విషయం అన్న కదా? కరెక్ట్. మీ వంతుగా అంటే ఎలా అంటే ఒక ప్రణాళిక ఉన్నదా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉన్నా సార్. ప్రణాళిక మాత్రం ఉండుడేనా. నేను ఒకటి పెట్టుకున్నా దీని టార్గెట్ ఈ రకంగా చేయాలనేది ఒకటే సార్. నేను మళ్ళీ వచ్చే సర్పంచ్ కి కేవలము మెయింటెనెన్స్ తప్ప ఏది ఉండద్దు అనే ఒక ప్రణాళిక ఉందా? ఇప్పుడు మనం ఒక పనిని స్టాండర్డ్ గా దాన్ని చేసేదాన్ని ఇప్పుడు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసినప్పుడు మెయింటెనెన్స్ తగ్గుద్ది, క్వాంటిటీ అనేది ఉంటుంది. క్వాంటిటీ లేకపోతే క్వాంటిటీ రెండు ఉంటుంది. ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి. ఖచ్చితంగా ఉన్నప్పుడు చేసేది తక్కువైనా కానీ అది ఉండాలి. ఇప్పుడు కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి బాగా అధ్వానంగా ఉంటాయి, అవి ఇప్పుడే కంకరాలు అవి లేస్తున్నాయి. సరే అవి ఇప్పుడు మన గతంలో ఏం జరిగినాయి, ఇప్పుడు నేను చేయాలనుకున్నది ఖచ్చితంగా మౌలిక వసతులు అన్నిటినీ తీర్చే ప్రయత్నం చేస్తాం. ఫలాలు కూడా అందరికి చేరాలి. ప్రభుత్వ ఫలాలు అనేవి ఏమున్నా ప్రజల అందరికి చేరాలి. లేదంటే పక్షపాత ధోరణి అనేది ఉండదు. నేను సేవాభావంతో వచ్చినా కాబట్టి సేవ చేసుకోవడానికి అయితే రాలేను. సేవాభావంతో వచ్చినా కాబట్టి ఖచ్చితంగా వీటిని మౌలిక వసతులు మాత్రం కల్పించే ప్రయత్నం 100% చేస్తున్నాం. ఓకే. ఇది మధ్య భాగంలో ఉన్నది. ఎటు చూసినా గానీ అంత మీకు రవాణా సౌకర్యం తక్కువ ఉన్నది కదా. దీన్ని ఎలా నివారించగలుగుతారు? ఇక్కడికి గెలిచిన వాళ్ళందరూ వాళ్ళ క్యాంపెయిన్లు వస్తారు కదా, మీ ఊరికి ఇది ఇస్తాం, మీ ఊరికి ఇది ఇస్తామని అన్ని పార్టీలు వస్తాయి. అవునా కదా? గెలిచిన అంటే గెలిచిన వాళ్ళు మాత్రం ఒకరే ఉంటారు. ఆ గెలిచిన వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం చేయలేకపోతున్నారు? అయితే ఇప్పుడు మోత్కూరాపేటకు ప్రధాన సమస్య ఏంటంటే సార్, ఈ మనకు హైదరాబాద్ పోవాలంటే మేము 30 కిలోమీటర్ తిరిగిపోవాలి. ఇది 10 కిలోమీటర్ రోడ్డు. అంటే ఈ డబల్ రోడ్ ఉంది జంగల్ దాకా, అవతల నుండి జంగల్ దాకా డబల్ రోడ్ ఉంటుంది. 3.5 కిలోమీటర్ అది ఫారెస్ట్ తోటి అయింది. ఇప్పుడు మాకు ఆది శ్రీనివాసరావు మాకు ఎమ్మెల్యే గారు లోకలే కాబట్టి అయింది అంటారు. దాదాపు 1 year స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇది ఒక్కటైతే మాకు మేజర్ ఇష్యూ. ఇక ఖానాపూర్ నుండి రాయికల్ ఇక్కడ దాదాపు ఒక 50-100 విలేజ్ నుండి ఇదే రూట్. ఇక మాకు అప్పటికి సీదా హైదరాబాద్ సెంటర్ రూట్ అన్నట్టు. ఇది షార్ట్ కట్ ఎక్దమ్ స్ట్రేట్ ఉంటది. వేములవాడ, సిరిసిల్ల, అవును. ఇప్పుడు నీకు డబుల్ రోడ్ పడిందంటే ఆటోమేటిక్ గా నీకు ఏది జీవన విధానం కావచ్చు అన్ని కూడా మార్పు ఉంటాయి, మారే అవకాశాలు అయితే ఉంటాయి అనుకోవచ్చు. సో అది మీ అయ్యంలో అయిపోతుంది అనుకోవచ్చా? నేనైతే కోరుకుంటున్నాను నా ఆయంలో అయితేనే బెటర్ అన్నట్టు. సరే మేము చేయాలి. బీసీ నినాదం మీద అసలు ఏంటి
బీసీ వాళ్ళకు 42% అంటే సీట్లు కానీ లేదంటే రాజకీయం కానీ అటు అటు ఉద్యోగ పరంగానే కల్పిస్తామన్నారు. మరి అది అవుతుందా కాదా? ఇక అది సరే ఇప్పుడు అది నేను అంతా మాట్లాడేంత నా పరిధి కాకపోతే కానీ కాకపోతే 52% ఉంటాం మనం బీసీ. ఉమ్. ఇప్పుడు 50% 42% అంటారు. ఇప్పుడు అది కూడా సరే పాజిటివ్ లేదు. ఇంకా రాలేదు. ఏం రాలేదు. మరి ఏమన్నా మీ సెంట్రల్ వాళ్ళు ఏం స్పందిస్తలేరు. ఇక్కడనేమో అసెంబ్లీలో అందరూ ఏకగ్రీవంగా అంటే సపోర్ట్ చేశారు. వీళ్ళు ఏమంటారు, అది బీజేపీ వాళ్ళదే అని వీళ్ళు అంటున్నారు, అది అది వాళ్ళదే అని వీళ్ళు అంటున్నారు. సో అంటే ఇది అయితే బాగుంటుందా, ఎట్లుంటుంది అది చెప్పండి. ఇప్పుడు రాజ్యాధికారం బీసీలకు సరే ఇప్పుడు ఇది ఒక 5% ఉన్న వాళ్ళు వెళ్తారు. ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు పెద్దగా ఉన్నారు సార్. జరగటి చెప్పాలి సార్ ఇప్పుడు మన 52% ఉన్న వాళ్ళని కూడా ఎవరు ముఖ్యమంత్రి కాలేరు. 60% ఉంటారు. అధికారం తప్పు లెక్కలేదు కానీ వాళ్ళు చెప్పిన లెక్క అనుకుందాం. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే వస్తే బెటరు. రావాలి. ఇప్పుడు 42% అయితే 52% కొట్టాలి. ఇప్పుడు 52 పాజిబుల్ కాదు. అది ఎందుకు కాదు ఏమో సార్, అది ఓటు స్వీకరించాయి. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఏజెంట్ అదే కదా, మీవెంతో మీ వాటా అంతా అని ఇక అసలు అంటారు. కానీ అన్ని సాధ్యమే చేయాలి కదా. అంటే బీసీలలో ఆయన అంటే ఐక్యత లేకపోవడం గల కారణం ఏంది? ఇక దీంట్లో సార్ 99 కులాలు ఉంటాయి. ఇలా ఇప్పుడు అందరు కమ్యూనిటీ అయితే దీంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకరికి పడకనేనా చేస్తారు కదా, వాళ్ళు తయారు చేపిస్తారు. వాళ్ళు చేపిస్తారు, మనకు పడకపోవడం ఉండదు, వాళ్ళే తయారు చేపిస్తారు కదా. ఇక కొంచెం ఇక అద్దుపోయి సార్. అది నేను మాట్లాడేది విద్య వైద్యము గ్రామంలో చాలా ముఖ్యం, అది మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఎవరు పట్టించుకోరు. కానీ ఎందుకంటే ఎవరు ఇచ్చే వాళ్ళే ఇక్కడ ఆర్ఎంపీ ఉంటాడు, పిఎంపీ ఉంటాడు, రకరకాలు అంతా ప్రైవేట్ కూడా ఉంటుంది. అంటే ఇలాంటి మార్పు అవసరం. అంటే మార్పు ఎలాంటి మార్పు రావాలి? ఇది బాగా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ విద్యా వైద్యం వీటితో ఇప్పుడు సార్ ఇప్పుడు మాకేంది 55 కిలోమీటర్లు పోవాలి కరీంనగర్. అంటే చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, చేరుకోలేకపోతారు కదా. 30 కిలోమీటర్ అంటే మాకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టింది 5,000 జనాభాకు హాస్పిటల్ చేసారు కదా. పోయిన అయింది కానీ ఇంకా ఓపెన్ కాలేదు. అంటే ఇట్లా ఉంటే బెటర్. కానీ జనానికి మాత్రం ఈ వైద్య విషయాలు బాగా ఇబ్బంది. రెండు చాలా ముఖ్యమైనవి. విద్యాపరంగా అది ఒకటే విధానం ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏమన్నారు, మా మనవాడు ఏడు చదువుతాడో అటెండర్ మనవాడు ఆడే చదవాలి, ఉద్యోగం ఆడే చదువుకోవాలి, ఎక్కడ అక్కడే చదువుకోవాలి, ఇవన్నీ మొత్తం అప్పుడు స్లోగన్లు అయినాయి. అవునా కాదా? మరి పరిస్థితి మళ్ళీ కానీ అవును మీరు అన్నట్టుగా రాజ్యాధికారం ఇప్పుడు అప్పుడు దొరలేదు, ఇప్పుడు రెడ్డి వెళ్తాను. పెనం నుంచి వెళ్ళి పొయ్యిలబడ్డ టైం అయిందా కాలేదా? అచ్చా, ఇప్పుడు మరి తెలంగాణలో బీజేపీ వస్తామంటారు నిజమేనా? బీజేపీ రావణ కాలంలో తీసుకొస్తామంటారు నిజమేనా? ఖచ్చితంగా వస్తుందని మేము కూడా అయితే నాకు కూడా సంకల్పం ఉన్నది సార్. అయితే అని వస్తుంది అనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ కలుపుకుంటే అయిపోతుంది అంటే ఇక ఓకే సార్. ఇప్పుడు సార్ నేను సర్పంచ్ స్థాయిలో నాకు అన్ని పార్టీలతోటి నాకు ఎందుకంటే ఇప్పుడు సార్ మా సీన్ కాంగ్రెస్, నేను ఖచ్చితంగా పోయి నేను పని చేయించుకోవాలి. ఇప్పుడు నేను బీజేపీ అని చెప్పి నేను పార్టీ పట్టుకుని ఉంటే గెలిపించింది ఎందుకొరకు? ఎందుకంటే ప్రజలు అందుకే అభివృద్ధి కొరకు ఆ పార్టీ అంటే నీకేం సంబంధం? నాకు ఎందుకంటే నేను అందరితోటి సమన్వయం చేసుకొని ముందుకు పోవాలి. నాకు ఫైనల్ గా నాకు కావాల్సిన నా టాస్క్ ఏంది, నా విలేజ్ డెవలప్మెంట్ కావాలి ఖచ్చితంగా. సో మీ యొక్క గ్రామ ప్రజలకు ఏమి హామీ ఇస్తారు? ఖచ్చితంగా నిస్వార్థంగా సేవ చేయగలుగుతా, అవినీతి రహిత గ్రామంగా నేను చూస్తా. ఓకే, నేను తినా కాబట్టి ఇంకోళ్ళని తిననీయ కూడా. ఎవరైనా అరేంజ్మెంట్ అవి చేసినా కానీ దాన్ని నేను ఎక్సెప్ట్ అయ్యా. సో ఇంత భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మీ యువకులకు అందరికి నన్ను నా మీద విశ్వాసం పెట్టుకొని నాకు ఇంత మంచి మెజార్టీ ఇచ్చి నన్ను విజయతీరం చేరినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సో ఇది మరి ఎప్పటికి ఉంటుంది? ఇది మన ఇంటర్వ్యూ ఎప్పటికి ఉంటుంది? ఎప్పుడు మీ పేరు పెట్టి కొట్టిన వస్తుంది? ఏది మాకు కూడా అదే మన అంటే అనుమతిస్తుండ్రా? అదే
ఒప్పందానికి మీరైతే కట్టుబడి ఉంటారా? ఉంటా సార్, ఖచ్చితంగా ఉంటా సార్. షూర్. షూర్. 4 మీరు సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత రాని అవును. వెరిఫై చేసుకో సార్. మీరు ఏవైతే అన్నారో, ఏవైతే చేయిస్తామన్నారో అవన్నీ చేయించగలుగుతారని కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు సార్ నేను 2 కోట్ల రూపాయలు అన్నా, 2 కోట్ల రూపాయలు చేయలేదు, కానీ ఇంత పనులు పెండింగ్ ఉన్నాయి. అది నాకు వీలైనంత వరకు నేను ఖచ్చితంగా నిజాయితీగా చేయిస్తాను. సో అట్లనే మీ వంతు కృషిగా నా సేవ సార్, నేను ఉడత భక్తిగా నేను మామూలు సేవా కార్యక్రమాలు చేసుకుంటా. దాంతో పాటు బీసీ నిన్నదానికి కూడా మీరు కూడా సపోర్ట్ చేసి ముందుంటారని భావించవచ్చా? పార్టీ ఏదైనా పర్వాలేదు. ఓకే సార్, ఉంటాను. అవునా కదా. సో మీరు చూశారు కదా, రానున్న కాలంలో అది కాలం నిర్ణయిస్తుంది. సరే, ఏదేమైనా కానీ కొన్ని అనేక అంశాలు అయితే మీ ముందుకైతే తీసుకురాగలిగాం. 4 సంవత్సరాల తర్వాత మళ్ళొకసారి అయితే సార్ను ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం.